జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భానుసప్తమి మధ్వాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం పూట 8:53 వరకు సప్తమి తిథి ఉంది. ఈ సప్తమి తిథి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు. భానుసప్తమి నాడు చేసే స్నానం రవిగ్రహ దోషాలను తొలగింపజేయటంతో పాటుగా జన్మజన్మల పాపాలని కూడా తొలగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సూర్య భగవానుడి ప్రీతికరమైన విధంగా స్నానాన్ని ఆచరించాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీళ్ళలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ మనస్సులో ఓం సవిత్రే నమః అని స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడి అనుగ్రహం కోసం రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లల్లో కొద్దిగా కుంకుమ పువ్వు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ గింజలు వీటన్నిటినీ వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు జపిస్తూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. అలాగే భానుసప్తమి సందర్భంగా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టినా కూడా సూర్యభగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత గృహంలో తూర్పు దిక్కులో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపము అంటారు. ఈ దీపం వెలిగించడం ద్వారా కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఉదయం సప్తమి తిథి ఉంది కాబట్టి భానుసప్తమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించాలి. అలాగే ఈరోజు అష్టమి తిథి కూడా వచ్చింది. దీన్ని మధ్వాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ మధ్వాష్టమికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రము, సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు, బహుళపక్షము, ఈ 4 కూడా కలిసి వచ్చినాయి. భాద్రపద బహుళపక్షము, అలాగే ప్రస్తుతం సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈరోజు సప్తమి తిథి వెళ్ళిపోయాక అష్టమి తిథి వచ్చింది, నక్షత్రం రోహిణీ నక్షత్రం వచ్చింది. ఇలా తిథి, వారము, నక్షత్రము, పక్షము ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే కృష్ణుడికి ప్రీతిపాత్రమైనవి కాబట్టి ఈరోజు మధ్వ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. అందుకే దీన్ని మధ్వాష్టమి అనే పేరుతో పిలుస్తారు. మధ్వాష్టమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించటం, అలాగే కృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం వెన్నను నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీకృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు ముకుందమాల స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా శ్రీకృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. భానుసప్తమి, మధ్వాష్టమి కలిసి వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపటి శుభయోగం శీర్షికన శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, శ్రీకృష్ణ జయంతికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అలాగే సోమవారం సందర్భంగా నవగ్రహాల్లో చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నిన్ను గాఢమైన భక్తితో ఆరాధిస్తున్నాను, నాలో నువ్వు ఆవేశించు. ఎందుకో తెలుసా? భారత హితాయ, ఈ దేశం క్షేమం కోసం నిన్ను ఆవహింపజేసుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అప్పుడు దేశానికి స్వతంత్రం లేదు, అలాంటి పరిస్థితి ఉంది. ఎంత భక్తిగా ప్రార్థించాడైనా కానీ గణపతిని ఆరాధించడం యొక్క ప్రాధాన్యం మనక్కడ తెలుస్తున్నది. అలాంటి వినాయకుడు, గణపతి ఆది పూజ్యుడు, ఓంకార స్వరూపుడు, ఇప్పుడు శివశక్తి ఐక్య స్వరూపుడు అనేది మనం ప్రతిపాదన చేసాం. ఇన్నిటి కథ యొక్క అంతరార్థం ఏంటి? వేరు వేరు కథ ఎందుకు చెప్పారు? ఇంకా మీకు కావాలంటే
లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు గణపతి పుట్టాడు. ఆ కథ ఒకరోజు వివరంగా చెప్పుకుందాం, అదో పెద్ద కథ. ఓసారి శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు ఒక ఆయన వచ్చాడు, మళ్ళీ గణపతి వచ్చాడు, అదొక కథ. ఇలా ఎన్ని మార్లు గణపతి రావడం కనబడుతుందండి. దేవాసులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మళ్ళీ గణపతి వచ్చాడు. అనేక మార్లు గణపతి ఆవిర్భావ గాథలు ఉన్నాయి. ఎన్ని మార్లు ఎన్ని రూపాలతో వచ్చాడు. అంటే ఋషులు తపస్సులు చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంతో కనబడ్డాడు. ఎందుకంటే విద్య కావాలంటే ఒక గణపతి, ఐశ్వర్యం కావాలంటే ఒక గణపతి, శక్తి కావాలంటే ఒక గణపతి, అలాగే ఉచ్చిష్ట గణపతి, విఘ్నహర గణపతి, చింతామణి గణపతి, క్షిప్ర గణపతి. ఒకటేమిటండి, చాలా 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 గణపతి రూపాలు ఉన్నాయి. కొన్ని ప్రస్తావన చేసుకున్నాం కదా, ఇన్ని రూపాలతో వచ్చాడు. చిత్రం ఏంటంటే అన్ని మూర్తులు ఏనుగు మొహం వాళ్ళే. అందుకే ఒకవేళ తాను భూమి మీదకి రావలసి వచ్చినప్పుడు మొదట మానవ శిరస్సుతో వచ్చిన ఏదోలాగా తీయించేసుకుని మళ్ళీ ఏనుగు ముఖం తెచ్చుకుంటాడు ఆయన. ఎందుకంటే మొట్టమొదటి బ్రహ్మదేవుడికి కనబడింది ఏనుగు మొహంతోనే కదా. కనుక ఆ ప్రణవ రూపం తెలియడం కోసమని ఎప్పుడొచ్చినా ఆ తల తీయించేసి మళ్ళీ శివుడి చేత పెట్టించుకుని ఏనుగు మొహంతో కనబడ్డానికి కారణం అది. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సహజంగా ఏనుగు మొహంతో ఉన్న రూపం గనక గణపతి అలా ఉంటాడు. ఆ ఏనుగు మొహం నాకైతే ఇప్పుడు గణపతిని చెప్తుంటే అలా తల పంకించుతూ వింటున్న ఏనుగు మొహమే గుర్తొస్తుందండి. సామాన్యం కాదు, అదే ప్రసన్న వదనం. ఆ తల పంకించడమే కావాలి. ఇందులో ఒక మర్మం చెప్పారు. నాకు ఈ విషయం చెప్పింది పాశ్చాత్య దేశంలో ఒక సైంటిస్ట్ చెప్పాడు. ఏనుగు ముఖం ప్రత్యేకత తెలుసా మీకు? ఒకటి తెలుసుకుందాం. శాస్త్రరీత్యా తర్వాత చెప్తాను. ముందు ఇది శాస్త్రరీత్యా. ఏనుగుకు ఒక శక్తి ఉంటుందట. ఎక్కడున్న ఏనుగైనా ఎంతో దూరం నుంచి ఉన్న ఏనుగులు ఇచ్చే మెసేజ్ గ్రహించగలదట. అది ఊరికినంత పెద్ద తలకాయ కాదు, నిజంగా పెద్ద తలకాయ. ఎక్కడి నుంచో వచ్చేదాన్ని కూడా గ్రహించగలిగే శక్తి ఉందట. అది సర్వవ్యాపకుడై ఉంటూ నువ్వు ఎక్కడి నుంచో మొరపెట్టినా వినగలిగే శక్తి ఉన్నవాడిని చెప్పడానికై, ప్రతి వాడి మొరలు విని అనుగ్రహించేవాడిని చెప్పడానికే చేట చెవులు వేసుకొని వింటున్నాడేమో అంది కూడా అక్కడ. ఆ ఏనుగు మొహం చూడగానే ఎన్ని గుర్తు రావాలండి. అంతేకాదు, మీరు సాధారణంగా భీమసేనుని వర్ణించేటప్పుడు నాగాయుత బలుడని ఎప్పుడే విన్నారా? నాగం అంటే పాముని కాదు, ఇక్కడ ఏనుగని అర్థం. అయుతం అంటే 10,000, 10,000. 10,000 ఏనుగుల బలము గలవాడు. ఇప్పుడు హార్స్ పవర్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎలిఫెంట్ పవర్. ఒక ఎలిఫెంట్ కాదు, 10,000 ఏనుగులు బలము గలవాడు ఉన్నారు. కనుక ఏనుగు బలానికి సంకేతం. అందుకు పూర్వం పెద్ద పెద్ద దొంగల్ని పెద్ద పెద్ద రాళ్ళని పైకి ఎక్కించాలంటే ఏనుగుల ద్వారా ఎక్కించేవారు. ఏనుగు బలానికి సంకేతం. గణపతి బలదేవుడు, బాగా తెలుసుకుని బలానికి దేవుడు. అందుకే హేరంబ ఉపనిషత్తులో పార్వతీదేవితో శివుడు చెప్తాడు, నీకు తెలుసా గణపతి గురించి అని. ఇదేమిటండి? నా కొడుకు. అది వచ్చింది బాధ. నీ కొడుకు అంటే నీ కొడుకే అనుకుంటా, ఆయన ఏంటో నీకు తెలియదు. చిన్నపిల్లాడు ఇంకాదు, చాలా గట్టివాడు. సహా బలహ బలినామగ్రగణ్య, బలానాం బలం అన్నాడు. ఇది గొప్ప విషయం. బలములకు బలమైన వాడు, బలం కలవారిలో గొప్పవాడు గణపతి. అంత బలం. అందుకే స్వామి మామూలుగా నీరసంగా ఉన్న గణపతి ఎక్కడ లేడండి. సన్న స్లిమ్ గణపతి ఎక్కడ దొరకడు మీకు. పుష్టిగా ఉంటాడు. పుష్టి అంటే అర్థం ఏంటి? సమృద్ధి. అన్నీ అదే సమృద్ధిగా ఉన్నాయి. గణపతికి పుష్టిపతి అని పేరు. పుష్టిగా ఉన్నాడండి అంటాం అనేది. దాన్ని పుష్టిగా ఉండాలి. మరి డబ్బున్న పుష్టిగా ఉండాలి, ఆరోగ్యం కూడా పుష్టిగా ఉండాలి. ఒబిసిటీ వేరు, పుష్టి వేరండి, అది వేరే విషయం. ఊబగాయం కాదు, బలంగా అలా ఉంటాడు ఆయన. అన్నీ సిమెట్రికల్. అతను కడుపు ఎంత ఉండి మనిషి ఎలా ఉంటే రోగి, కానీ అన్నీ చక్కగా ఉంటాయి ఆయనకి. కాంచి పరమాచార్యులు గొప్ప మాట అంటారు, చిన్నపిల్లలు ముద్దుగా బొద్దుగా ఉంటే బాగుంటారు. మా గణపతి అందుకే అలా ఉంటాడన్నారు. ఇక్కడ ఎంత అందంగా చెప్పారు. బ్రహ్మాండాలన్నీ లోపల పెడితే బ్రహ్మాండాలు ఎంత ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అంత ఉన్నాయి. చేయి చాచినా చెప్పలేవు. అంత లోపల పెట్టుకున్నవాడు ఎలా ఉంటాడు, అలాగే ఉంటాడు ఇక్కడ. అలాంటి గణపతి పుష్టిపతి. కానీ బలానాం బలం, బలములకు బలమైన వాడు. కానీ గణపతిని ఆరాధించే బలం వస్తుంది. అంతేకాదు, బలం కాదు, జ్ఞానదేవత. అసలు బలం జ్ఞానమే బలం. కానీ జ్ఞానదేవుడు ఆయన. ఎందుకంటే వేదములన్నీ ఆయనలో ఉన్నాయి. వేద గణపతి అని సహస్రనామాలు ఉన్నాయండి. అన్ని వేదిక నామాలు గణపతికి. వేదమంత్రములు పతి కదా, మరి వేదమంత్రములన్నీ ఉన్నాయి కనుక జ్ఞానపతి ఆయన. జ్ఞానముకి ఆయన దేవుడు, బలానికి దేవుడు. ఇంకోటి ఉంది, ఐశ్వర్య దేవత. ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం, మీకు తెలుసో లేదు. అందుకే ధనలక్ష్మికి చుట్టూ అటు ఇటు ఉంటారు. గజలక్ష్మికి చుట్టూ ఎవరు ఉంటారండి? ఏనుగులు. 1 కాదు, 2 కాదు, 8 ఉంటాయి. మన బొమ్మలో బాగుండదని 2 కనపడుతుంటాయి. అష్టదిగ్గజాలు ఆయన ఆవిడ కొడుచుకుంటున్నట్టుగా దిగ్గస్తిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలపృతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నారు శంకరులే. కమలాత్మక విద్య. అటు ఇటు 2 ఏనుగులు ఉన్నాయి. 2 ఏమిటి, 8 ఏనుగులు. అంటే ఐశ్వర్యానికి సంకేతం. మీకు తెలుసో లేదు కానీ ప్రతి ఆలయంలో కేరళ, తమిళనాడులో ఏనుగులు పెడతారు, ఐశ్వర్యానికి సంకేతం అని. అంతేకాదు, ఏనుగు మొహాలు, ఏనుగు దంతాలు బొమ్మలు, అవి గుమ్మాలకు అలంకరిస్తారు.
ఆలయాల్లో గజలక్ష్మీ రూపం దగ్గర ఏనుగులు ఉంటాయి. ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం. కానీ గణపతి ఈ గజవదనం ఏనుగు ఐశ్వర్యానికి, బలానికి, జ్ఞానానికి సంకేతం. కనుక నన్ను ధ్యానించే వారికి బలము, జ్ఞానము, ఐశ్వర్యం ఇస్తానని చెప్తూ ప్రకాశిస్తున్నాడు గజాననుడు. ఇది గజానన వదనం యొక్క సంకేతం. ఇంతవరకు గజ 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 అన్నాను కదా. ఆననం అంటే విస్తారం. విస్తారమైన జగత్తు ఎవరి నుంచి జనించిందో అతడు, ఎవరిలోంచి గమిస్తోందో, ఎవరిలోకి గమిస్తోందో అది. దీన్ని శాస్త్రం ఎలా చెప్తుందంటే, యోగినః యత్ర గచ్చంతి యస్మాత్ జాయతే విశ్వం స గజం అన్నారు ఇక్కడ. యోగులు ఎక్కడికి చేరతారో, చేరటువంటి గమ్యము. గమ్యంలో మొదలక్షరం ఏంటండి? గమ్యంలో మొదలక్షరం. వీటికి సమాధానం చెప్పడం పర్వాలేదు. గకారం. యోగులకు గమ్యం ఏమిటి? ఇదే లక్ష్యం. చెప్పండి. మీకు నాకు గమ్యం కోరిక తీరితే చాలు. యోగులకు అది కాదు. గమ్యం అంటే మోక్షం, పరమాత్మ, పరమాత్మను పొందడం. యోగులకు గమ్యం ఎవడు? పరమాత్మ. గా అక్కడి నుంచే సృష్టి అంతా జనించింది. కనుక యోగులకు గమ్యమైన వాడు, సృష్టిని జనింపజేసిన వాడు గజ, తద్వారా విస్తరించిన వాడు గజాననుడు. ఇది గజవదనం, సృష్టికి కారణమైన వాడు. అది గజాకార పురుష అన్నమాటకి ఇది అర్థం. ఇక్కడ గజాకారం కలిగిన వాడు. అందుకే పైన గజం, కింద జగం అన్నాం. ఇక్కడ గజం జగం కలిపితేనే గజము గణపతి స్వరూపము. కనుక కింద అమ్మ చేసిన శరీరం, పైన అయ్య పెట్టిన తల, రెండూ కలిపి ప్రకృతి పురుషాత్మక అభేదాకృతి ధరో గణాధీశ గజానన అని స్పష్టంగా మనకు చెప్తుంది. కనుక పురాణ కథల్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పుకున్నాం కదా. శాస్త్రం చెప్పిన ప్రకారంగా గజము జగము అంటే అర్థమైంది కదా. ప్రకృతి పురుషాత్మక అభేదాకృతి ధరుడు. అది గణపతి ఎప్పుడొచ్చినా శివశక్తి ఐక్య రూపుడే. ఇది తెలుసుకోవాలి. మరి కుమారస్వామి ఆయన సబ్జెక్ట్ వస్తే ఆయన గురించి చెప్పుకున్నాం. ప్రస్తుతం ఈయన గురించి ప్రధానం మన గణపతి. కనుక గణేశ గజానన అన్నప్పుడు ప్రకృతి పురుషాత్మక స్వరూపం. కనుక అటు శక్తి, అటు శివుడు ఇద్దరు ఉన్నారు. శక్తి శివులే లక్ష్మీనారాయణులు, మరొకటి కాదు. కనుక ఆయనే లక్ష్మీనారాయణ రూపము, ఆయనే ఉమామహేశ్వర రూపము. ఎందుకు విష్ణువు కూడా ఆయనే. దేనికి ప్రమాణం చెప్తున్నాం? భార్గవ పురాణం అనే చోటలో ఈ కథ ఉన్నది. ఒకప్పుడు కైలాసంలో గణపతికి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. మనం ఇక్కడ చేస్తున్నప్పుడు ఆవిడ చేతి అమ్మవారు వినాయక చవితి, భాద్రపద శుద్ధ చవితి వేడుకలు చేస్తుంది. అన్ని లోకాల నుంచి దేవతలందరూ వస్తుంటారు. ప్రతిసారి విష్ణు వస్తుంటట. ఆ రోజు ఆయన రాకుండా ఏం చేశాడంటే తన పార్షద గణాలని పంపించాడు. అలా పంపాడంటే ఏదో పాఠం చెప్పదలుచుకున్నాడు ఆయన. ఎంత భక్తిగా ప్రార్థించాడైనా. కానీ గణపతిని ఆరాధించడం యొక్క ప్రాధాన్యం మనకు ఇక్కడ తెలుస్తున్నది. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రత్యక్ష సాక్షిభూత దైవమైన సూర్య భగవాన్ని ఏ విధంగా మనం అర్చన చేస్తే సత్ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం కదండి. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి దంతధావనం అనేటువంటిది ఉత్తర దిశగా కూర్చొని కడుక్కొని స్నానాన్ని తూర్పుగా ఆచరించి మడిబట్టలు కట్టుకొని విభూతి రేఖ ధరించి సూర్యునికి ఎదురుగా నిలబడి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎరుపు రంగు పుష్పాన్ని వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ సూర్యభగవాన్ని చూస్తూ చేతులు రెండు పైకెత్తి ఆ రాగి చెంబులో నీటిని వదులుతూ జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సస్యాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుధృత శంఖచక్ర అని ధ్యానించి ఓం ఘృణి సూర్యాదిత్యోం అని 3 సార్లు గనక అర్ఘ్యప్రదానం చేసినట్లయితే కంటికి, హృదయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా మిమ్మల్ని పరిపూర్ణంగా రక్షిస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్రంలో నిగూఢ రహస్యం. దీన్ని ఎవరైతే పాటిస్తారో వారికి గుండె జబ్బులు రావు, కంటి జబ్బులు రావు. అంతేకాకుండా ఆరోగ్యవంతులుగా జీవితాన్ని గడుపుతారన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:16. తిథి అష్టమి రాత్రి 3:07 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 8:41 వరకు. వర్జం మధ్యాహ్నం 2:01 నుంచి 3:32 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:39 నుంచి 5:27 వరకు. శేషంగా మిగిలిన అమృతకాలం ఉదయం 7:11 వరకు. మళ్ళీ రాత్రి 11:09 నుంచి 12:41 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం అనఘాష్టమి సందర్భంగా దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని అర్చించుకోవడం ద్వారా ధార్మిక మార్గంలో సంపాదన, దాన్ని రక్షించుకోగలగడం, సద్వినియోగం చేయగలగడం మొదలైన ఘనతలు సిద్ధిస్తాయి. మధ్యాష్టమి సందర్భంగా పితృదేవతారాధన చేయడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహంతో పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలాగని సూర్య సావరణిక మన్వాది సందర్భంగా స్నానం, నదీ స్నానం, దానం, పితృదేవతారాధన అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. ఆశ్వలాయనులు మాఘ్యవర్ష శ్రార్థాన్ని ఈరోజు ఆచరిస్తారు. అది పితృదేవతానుగ్రహాన్ని కలుగజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే నష్టం చాలా పెద్దది. అందుకే దేనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. మాట్లాడితేనే అర్థమవుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ముద్ర ద్వారా మాట్లాడడం అని సంకేతం ఉంటుంది. నోటితో మాట్లాడరు. చాలా ఉద్వేగం ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడతారు. నిర్ణయం చేసేవాడు మౌనంగా సంకేతిస్తాడు. అందుకని చిత్రంబట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం అంటే మాట్లాడలేదని కాదు దాని అర్థం. మాట్లాడకుండా అవతల వాడికి సంశయం ఎలా తీరుస్తాడండి అంటే వీడికి అర్థం కాలేదు అసలు దాని గురించి అని. అది చిత్రం. ఆయన సంకేత భాష చేత మాట్లాడాడు అని అంటే అది ఒక రకమైనటువంటి. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను మాట వాడాలి, బాడీ లాంగ్వేజ్ అనవలసి ఉంటుందేమో కాదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనుకోండి, ఉపన్యాసంలో ఎదురుగుండా కూర్చుని అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం మాట్లాడొద్దనేనా అని మాట్లాడడం మానేస్తావా? అలాగే ఆయన మౌనంగా ఇలా పట్టాడు, వాళ్ళకి తెలిసిపోయింది. ఒక శివరాత్రి నాడు ఇది జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షిని దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి, వ్యాఖ్యానం చెప్పండి అని అడిగేవారు. ఆయన మాట్లాడేవారు కాదు. చాలా కాలం అయిపోయిన తర్వాత మహాశివరాత్రి నాడు ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్నారు. రాత్రి 10 అయింది. చాలామంది వెళ్ళారు. అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మా అందరికీ ఒక్కసారి మీరు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చెప్పండి అన్నారు. ఆయన పద్మాసనం వేసుకుని ఇలా పట్టి కూర్చున్నారు. ఏమైందో తెలియదు వాళ్ళకి. సూర్యోదయం అవుతుండగా వాళ్ళందరూ లేచన్నారు, మాకు అర్థమైపోయింది స్తోత్రం అన్నారు. దక్షిణామూర్తి తర్వాత ఈ దేశంలో మళ్ళీ అలా రచించిన వారు శంకరాచార్యులు వారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ముద్రతోటే మాట్లాడకుండా వ్యాఖ్యానం చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసిన వారు రమణ భగవాన్. తాను అనుభవించారు కాబట్టి తాను అలా చెప్పారు.
ముద్ర పట్టి చెప్పేశారు ఇలా. దీన్ని చిన్ముద్ర, జ్ఞానముద్ర అంటారు. అందుకని గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా, శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయి అంతే. అందుకే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఇప్పటికీ నువ్వు కూడా పొందగలవు ఒక్క దక్షిణామూర్తి దగ్గర. అందుకే కూర్చుంటారు, నిలబడి వెళ్ళిపోకూడదు. ఆయన కూర్చున్నాడు ప్రశాంతంగా, నువ్వు నిలబడి వెళ్ళిపోతే నీ కర్మ. నిన్ను ఎవడేం చేస్తాడు? కుడి పాదం ఇలా ముందుకి చాపుతారు. ఇంకా యోగ శక్తితో ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? ఆయన ఇంకా యోగమునందు ఉన్నాడని గుర్తేమిటంటే ఒక్కొక్క చోట పాదం ఇలా నిలువుగా ఉండదు, ఇలా పక్కకి తిప్పుంటాడు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి అంటే. అప్పుడు మీరు చక్కగా రోజు ధ్యానం మంటపంలో కూర్చుని ఆయన వంక చూసి ధ్యానం చేస్తున్నారనుకోండి, మీకు ఆయన సమస్తమైన కోర్కెలు తీరుస్తాడు, పరమ శాంతమూర్తుల్ని చేస్తాడు, తొట్టతుదకు జ్ఞానం ఇచ్చి మోక్షానికి పంపించేస్తాడు. అది కూడా ఇచ్చేస్తాడు. అందుకే దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తే. తమిళ దేశంలో దక్షిణామూర్తి దేవాలయం లేకుండా ఉండదు, శివాలయం. అటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యులు వారు రచించారు. శంకరాచార్యుల వారి గురించి బాగా తెలుసున్న పెద్దలు ఒక మాట చెప్తారు. వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి సంస్కృత భాష, వేదములు, పురాణములు, కావ్యములు అన్నీ కరతలామలకములైపోయాయి. ఆయనకు పుస్తకం అక్కర్లేదు, అలా వ్యాఖ్యానం చేశారు. ఏకసంధాగ్రాహి, ఒక్కసారే చూసేవారు ఆయన అంతే. అటువంటి శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద 18 మాటలు చదివింది ఒక్కటే ఒక్కటి ఉంది. 18 మార్లు చదివారు దాన్ని అంటారు. 2 మాటలు 3 మాటలు కాదు, అదొక్కదాన్నే 18 మాటలు చదివారు. ఏది అంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూత సంహిత. శంకరులు ఒక్క సూత సంహితనే 18 మాటలు చదివారు. 18 మాటలు చదివి అప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం దక్షిణామూర్తి స్తోత్రం రాశారు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం రాయాలంటే 18 మాటలు సూత సంహిత చదవలసి వచ్చింది. మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో, ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు. ఎందుకో తెలుసా? మిగిలిన ఏ స్తోత్రమైనా భగవంతుణ్ణి పొగుడుతుంది. ఇప్పుడు నేను శ్రీరామరక్షా స్తోత్రం అన్నాను అనుకోండి, రాముడి గుణగానం చేస్తుంది. ఏదో షట్పదీ స్తోత్రం అన్నాను అనుకోండి, కృష్ణుడిని వర్ణిస్తుంది. లేకపోతే పంచాక్షరి స్తోత్రం అన్నాను అనుకోండి, శివుణ్ణి వర్ణిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం అలా వర్ణించదు. నాకు నా గురువుకి తేడా లేదంట. అందుకే ఆ శ్లోకాలు మీకు జ్ఞాన సాధకములు. అవి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల వస్తుంది. నే చెప్పట్లేదు, శంకరులు చెప్పేశారు ఆఖరి శ్లోకంలో. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అన్నారు. ఈ శ్లోకాల్ని, ఈ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుకుంటున్నారో, చదవడం చేత కాని వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు చదివితే వింటున్నారో, విని ధ్యానం చేయగలుగుతున్నారో, ధ్యానం చెయ్యలేకపోతే కనీసం పఠిస్తున్నారో, వింటున్నారో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, ఆత్మ అనుభవంలోకి రావడమే కాదు, దానితో పాటుగా సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వాయుదేవుడు కూడా తపోదీక్షను స్వీకరించి 1000 సంవత్సరాల పాటు తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇక అగ్నిదేవుడు జటలు ధరించి తపోదీక్ష పూని 3000 సంవత్సరాల నిరాహారంగా సమాధిలో ఉండిపోయేసరికి ఆయన శిరస్సు నుంచి ఒక నూతన తేజోమండలం ఆవిర్భవించింది. అది సరాసరి స్వర్గలోకంలోకి వెళ్ళిపోయింది. అది ఆకాశంలో ఉన్న సూర్యమండలం కన్నా, తనకి మూలమైన అగ్నిదేవుడి కన్నా కూడా ఎక్కువ తేజోవంతంగా ఉంది. ఆ తేజస్సు యొక్క ప్రభావం వల్ల స్వర్గలోకంలోని అంధకారం పారిపోయి భూలోకానికి చేరింది.
అనగా భూలోకంలో సకామ సాధకులు పరలోకాలకు ప్రయాణం చేసే ధూమ మార్గంగా మారింది. ఆకాశంలో ప్రకాశించే సూర్యదేవుడు తేజో విషయంలో ఇతర జీవులందరినీ మించిపోయి ఉంటాడు కదా. కానీ బ్రహ్మజ్ఞాన సాధకుల విషయంలో మాత్రం వారి తేజస్సును సూర్యుడు అతిక్రమించలేడు. అంటే వారు రాత్రి కాలంలో మరణించినా కూడా వారికి సూర్యకిరణాల్లోని అర్చిరాది మార్గం ద్వారా ప్రయాణం జరిగి మోక్షమే లభిస్తుంది. అయితే ముఖ్య విషయం ఏమిటంటే సకామ సాధకులకు ఈ నియమం వర్తించదు. వారు పగలు మరణించినా సరే ధూమ మార్గంలో ప్రయాణం చేసి పితృలోకాన్ని చేరవలసిందే. జనమేజయ, సూర్యుడి ప్రసక్తి వచ్చింది కనుక పుష్పమిత్రుడనే ఒక మహాసూర్యోపాసకుడి విషయం నీకు చెబుతాను. ఈ పుష్పమిత్రుడు ఒక యక్షుడు, అనేక దివ్యశక్తులు గలవాడు. ఇతడు కూడా పుష్కర క్షేత్రంలో మహేంద్రగిరి దగ్గర తీవ్రమైన తపస్సు మొదలుపెట్టాడు. ఇతడి తపస్సులో విశేషం ఏమిటంటే ఇతడు అనేక రూపాలను ధరించి అన్ని రూపాలతోనూ ఏకకాలంలో సూర్యోపాసన మొదలుపెట్టాడు. అందులో భాగంగా నేలపై మోకాళ్ల మీద కూర్చొని శిరస్సు పైకెత్తి కళ్ళు తెరిచి తన దృష్టిని సూర్యమండలం మీద కేంద్రీకరించాడు. అలా కేంద్రీకరించడం వల్ల అతడికి సూర్యమండలం చుట్టూ ఒక కాంతి వలయం ఉన్నట్టుగా కనిపించసాగింది. మధ్యలో ఉన్నటువంటి సూర్యబింబం ఒక గుండ్రని అద్దంగా కనిపించింది. ఇలా 1000 సంవత్సరాలు ఏకదాటిగా సూర్యోపాసన చేసేసరికి అతడికి తపస్సిద్ధి లభించింది. కానీ తన యక్ష జన్మకు కారణమైనటువంటి పుణ్యఫలం వల్ల తాను స్వర్గలోక సుఖాలను అనుభవిస్తే గాని తనకు పై జన్మ అందదని అతడికి అర్థమైంది. అందువల్ల అతడు తన తపస్సును ఆపి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళి అప్సరసలతో క్రీడించి తన పాత పుణ్యాన్ని ఖర్చు చేసుకొని అప్పుడు అతడు పై జన్మలో యక్షులకు, గుహ్యకులకు అంటే కిన్నరులకు కూడా అధిపతి అయినటువంటి కుబేరుడుగా జన్మించాడు. ఇక నాగజాతిలో శ్రేష్ఠుడైనటువంటి వాసుకి కూడా ఇతర దేవతలతో పాటు అక్కడే గొప్ప తపస్సు కూడా చేశాడు. అది చూసి ఆదిశేషుడు కూడా తపస్సు మొదలుపెట్టాడు. అయితే ఇతడి తపశ్చర్య మామూలు పద్ధతిలో కాకుండా విశేషంగా సాగింది. ఇతడు ఒక పెద్ద చెట్టెక్కి ఒక కొమ్మను చుట్టుకొని క్రిందికి వేలాడుతూ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అలా చేసేటప్పుడు ఇతడిలోని విషమంతా ఇతడి నాలుకల ద్వారా బొట్లు బొట్లుగా క్రిందపడి భూమి మీద పెద్ద విషరాశి ఏర్పడింది. దాని ప్రభావం వల్ల మానవ లోకంలోని సాధకులలో క్రోధము, ఉగ్రత్వము పెరిగి వాళ్ళ తపస్సులన్నీ చెడిపోవటం మొదలైంది. అంతేకాక ఈ విషరాశి యొక్క తేజస్సు భూమి మీద వివిధ సర్పాలలో ప్రవేశించి వాటి ద్వారా మానవులకు హాని కలిగజేస్తుంది. ఈ విషయాలను గమనించిన బ్రహ్మదేవుడు సర్పవిష పరిహారం కోసం గరుడ మంత్రాన్ని సృష్టి చేశాడు. ఆ మంత్రాన్ని, దాని ఉపాసనా విధానాలను గురువుల ద్వారా ఉపదేశం పొంది గరుడోపాసన చేసేవారికి విషసర్పాల భయం తొలగడమే కాకుండా ఇంద్రియాలను కలుషితం చేసే క్రోధాది దుర్గుణాల నివారణ కూడా జరుగుతుంది. జనమేజయ, ఈ మంత్రం రహస్యమైనది గనుక దీనిని నీకు నేను తంత్ర శాస్త్రోక్తమైనటువంటి సాంకేత భాషలో చెబుతున్నాను. దాని వివరాలను నువ్వు గురువుల ద్వారా తెలుసుకొని నువ్వు కూడా ఉపాసన చేయవచ్చు. భూమిలో ఉండే రంధ్రాలలోకి అధోముఖంగా ప్రయాణం చేసే సర్పాలు ఎటువంటివో, ద్వేష క్రోధాల వెంట పరుగులు తీసే ఇంద్రియాదులు కూడా అటువంటివే. అందుకనే ఈ గరుడ మంత్రం కేవలము విష నివారణకు మాత్రమే కాక తపస్సాధకుల మనశ్శుద్ధికి కూడా పనిచేస్తుంది అని గమనించు. ఇక పర్వత జాతిలో హిమవంతుడు కూడా ఈ పుష్కర క్షేత్రంలోనే తపస్సు చేశాడు. ఇతడు విశేషించి హేమంత,
శిశిర ఋతువుల్లో ఆ పుష్కర తీర్థంలోని జలంలో మునిగి పాదాలను నేలకు ఒత్తిపెట్టి చేతులను మాత్రం నీటిపైకెత్తి 1100 సంవత్సరాలు అఖండంగా తపస్సు చేశాడు. ఇతడు నీళ్లలో తపస్సు చేస్తుంటే ఇతడి జుట్టు నీళ్ల మీద తేలింది. ఆ జుట్టులో చేపలు ఆడుకొనేవి. అంటే ఇతడు జలస్తంభన విద్య పూర్వకంగా తపస్సు చేశాడు. జలస్తంభన విద్య అనేటువంటిది. ఇక భూమి దేవత పుష్కర తీర్థంలో తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు రకరకాల మెలికలు తిరిగి సృష్టిలో రకరకాల మార్పులు తెచ్చింది. ఆ వివరాలు చెప్తాను. భూదేవి తపస్సు మొదలుపెట్టే ముందు వివిధ పుణ్యతీర్థాలకు వెళ్ళి అన్నిటిలోనూ పుణ్యస్నానాలు చేసి చివరికి బ్రహ్మగారి పుష్కర తీర్థానికి వచ్చింది. ఇక్కడ కూడా స్నానం పూర్తి అయ్యాక ఇక్కడే తపస్సులో మునిగిపోయింది. చాలా చాలా కాలం ఉండగా భూమిలోని జలమంతా గడ్డగట్టి ఆ మంచుగడ్డ చంద్రమండలంలోకి ప్రవేశించింది. ఇది జరుగుతూ ఉండగానే భూమిలోని మరికొంత జలాన్ని సూర్యుడు తన కిరణాలతో పైకి పీల్చుకోసాగాడు. ఆ కిరణాలతో పాటు భూమి కూడా సూర్యుడి వైపు పైకి ఆకర్షింపబడింది. అలా ఆమె ఆకాశంలోకి పైకి వెళుతున్న కొద్దీ ఆమెలో నుంచి ఒక కొత్త నది ఆవిర్భవించింది. ఆ నదే ఆకాశగంగా. ఇలా ఆకాశగంగ జన్మించాక భూదేవి చంద్రుడి యొక్క రూపాన్ని పొందింది. కొత్తగా పుట్టిన గంగాదేవి తను కూడా పుష్కర తీర్థానికి వచ్చి అక్కడ తపస్సు మొదలుపెట్టింది. ఈలోగా భూదేవిలో నుంచి సరస్వతీ నది అనే మరొక క్రొత్త నది పుట్టింది. ఈ నది మేరు శిఖరం నుంచి మందర పర్వతం దాకా ప్రవహిస్తూ తన తరంగ ధ్వనుల ద్వారా 4 వేదాలను గానం చేయటం మొదలుపెట్టింది. ఈ వేదగానం తపోమయమైన ఏకాగ్రచిత్తం ఉన్నవారికి మాత్రమే వినిపిస్తుంది. ఇతరులకు వినిపించదు ఈ గానము. ఆ విధంగా సరస్వతీ నది సలక్షణంగా చతుర్వేద గానం చేస్తుంటే ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఉత్తములైన మహర్షులంతా ఆ గానాలను అందుకొని వారు కూడా ఆమెతో కలిసి గానం చేయటమే కాక తమ శిష్యులకు కూడా ఆ వేద గానాలను బోధించసాగారు. ఇలా సరస్వతీ నదీ దేవత వేదగానం చేస్తూ ఉండగా మధ్య మధ్యలో పరబ్రహ్మను ప్రతిపాదించే ఉపనిషత్తు భాగాలు వచ్చాయి. అవి వచ్చేసరికి ఆమె గానం ఆపేసి మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే పరబ్రహ్మతత్వం అనేది మాటలకు అందే విషయం కాదు. అందుకనే ఆ వేదాంత ఘట్టాలు వచ్చినప్పుడు ఆమె శబ్దోచ్చరణను ఆపేసి తన మౌన బోధనతోనే మహర్షులకు పరబ్రహ్మతత్వాన్ని అందించింది. అయితే కొందరు మహర్షులు ఈ మౌన భాషను అందుకోలేకపోయారు. అందువల్ల వారి కోసం సరస్వతీదేవి లక్షణావృత్తి అనేటువంటి పద్ధతిని ఆశ్రయించి పరోక్షంగా పరబ్రహ్మతత్వబోధ చేస్తూ ఉపనిషత్తులను శబ్దరూపంగా గానం చేసింది. దానివల్ల మధ్యమాధికారులైనటువంటి మహర్షులు కూడా ఉపనిషత్తత్వాన్ని అందుకోగలిగారు. ఈ విధంగా మహర్షులు సరస్వతీదేవిని అనుసరించి వేదగానం చేస్తూ ఉంటే గమనించిన ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు, వరుణవర్గము మొదలైనటువంటి దేవజాతుల వారు కూడా వేదాధ్యాయానికి అవసరమైన నియమాలన్నీ పాటిస్తూ తాము కూడా వేదగానం చేయసాగారు. వీళ్ళ వేదగానాలేగాక వారంతా పుష్కర తీర్థానికి చేరి తపస్సులు మొదలుపెట్టారు. ఇన్ని మాటలెందుకు? ఆ ప్రాంతాలలో ఉండే క్రిమి కీటకాదులు కూడా తపోదీక్షకు ఉపక్రమించాయి. వీరంతా ఇలా తపస్సు చేస్తుంటే విష్ణుమూర్తి ఒక పక్క తాను కూడా తపోదీక్షలో ఉంటూనే మరొక చతుర్భుజ రూపాన్ని స్వీకరించి ఆ రూపంతో తపస్సు చేసే వారందరికీ రక్షణ కలిగించడం మొదలుపెట్టాడు. పూర్వమే తపస్సు మొదలుపెట్టినటువంటి అగ్నిదేవుడి యొక్క తపస్సు కూడా అనేక రూపాంతరాలను పొందింది. ఎందుకంటే ఈ అగ్నిదేవుడి యొక్క మూల రూపం విష్ణుదేవుడే. ఆ విష్ణుదేవుడు త్రేతాగ్నులను సృష్టి చేసి వాటి ద్వారా యజ్ఞయాగాదులను వృద్ధి చేశాడు. ఆ తరువాత
ఈ అగ్నిదేవుడే సోమర స్వరూపంగా మారి ముల్లోకాలను వ్యాపించాడు. ఈ అగ్నిదేవుడే జీవుల కడుపులలో జఠరాగ్నిగా మారి ఆ జీవులకు పుష్టి కలిగించాడు. ఆ తర్వాత అగ్నిదేవుడు తన మనస్సును సహస్రార చక్రంలో లగ్నం చేసి పరబ్రహ్మ తాదాత్మ స్థితి అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా పూర్వం మధురాక్షస సంహార సమయంలో బతికి బయటపడి పారిపోయిన రాక్షసులు మళ్ళీ ఒక చోటుకు చేరి మళ్ళీ ఆయుధాలను సంపాదించుకొని దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆశతో పుష్కర తీర్థానికి వచ్చారు. అక్కడ విష్ణు స్వరూపుడైనటువంటి అగ్నిదేవుడు సమాధిలో ఉండటాన్ని గమనించిన రాక్షసులకు అకారణ వైరం పెరిగి ఆ అగ్నిదేవుడి మీద పర్వత శిఖరాలను వేసి కొట్టసాగారు. అయినా అగ్నిదేవుడు చలించలేదు. అప్పుడు ఆ రాక్షసులు తమ మాయాబాణంలో మేఘాలలాగా మారి అగ్నిదేవుడి మీద రాళ్ల వర్షం కురిపించారు. అయినా అగ్నిదేవుడి యొక్క తేజోబలం వల్ల ఆ రాళ్లన్నీ ఏమైపోయాయి? కాలి బూడిదైపోయాయి. ఆ తర్వాత రాక్షసులు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అగ్నిదేవుణ్ణి చలింపజేయలేకపోయారు. అప్పుడు ఆ రాక్షసులు భంగపడి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉగ్రమైన హింసాయుత భావాలతో తపస్సు చేయటం మొదలుపెట్టారు. అప్పుడు అగ్నిదేవుడు ఆ రాక్షసుల చుట్టూ తన విష్ణుమాయమైనటువంటి తేజస్సుతో మండిపోతూ వారిని దహించి వేశాడు. ఆ విధంగా అగ్నిదేవుడు దైత్యులను దహించడం గమనించిన విష్ణు భక్తులైన మహర్షులు ఆ అగ్నిని శాంతింపచేయటానికి వేద పారాయణలు చేశారు. ఆ పారాయణల ప్రభావం వల్ల ఆకాశంలో పెద్ద పెద్ద మేఘాలు పోగై పెద్ద వర్షాలు కురిసి ఆ అగ్ని జ్వాలలన్నీ శాంతించాయి. జనమేజయ, ఈ విధంగా దేవతలంతా శ్రీ మహావిష్ణువునే ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క రక్షణలోనే ఉంటూ ఆయన చూపించిన మార్గంలో తపస్సులను ఆచరించి ఆ తపస్సుల ద్వారా అనేక దివ్య శక్తులను సంపాదించారు. ద్వేషభావ హింసాభావ పరిపూరితులైనటువంటి దానవులు దీనికి భిన్నంగా క్రూరమైనటువంటి తపస్సు మొదలుపెట్టి కూడా పుణ్యం కలిసిరాక చాలా మటుకు భస్మైపోయారు కదా. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. కనుక సాధకులైన వారంతా విష్ణుమూర్తి యొక్క మార్గదర్శనంలో ధర్మబద్ధమైన తపస్సును ఆచరించేటప్పుడే వారికి బ్రహ్మత్వ సిద్ధి లభిస్తుంది అని వివరించడం కోసమే పుష్కర తీర్థంలో దేవతలంతా చేసిన తపో విధానాలను నీకు వివరించడం జరిగింది. ఇక నీకు ఇప్పుడు దేవతలు సాధించిన తప ఫలితాలను వివరిస్తాను. ఆ విధంగా చాలా కాలం తపస్సు చేసిన దేవతలు చివరికి తపోదీక్షలను చాలించి అక్కడే సమావేశమై ఆ క్షేత్రంలోనే ఒక మహాయజ్ఞం చేయాలని సంకల్పించారు. దానికి అనుగుణంగా వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క అగ్నికుండంలోంచే కొంత అగ్ని భాగాన్ని తీసుకొని వేరొక అగ్నికుండాన్ని ఏర్పరచుకొని దాంట్లో వేదోక్తమైన విధానంతో గొప్ప యజ్ఞం ఒకటి చేశారు. ఆ హోమకుండంలోని అగ్నిహోత్రుడు రోజు రోజుకి కాంతితో పెరిగిపోయి చివరికి యజ్ఞ పరిసమాప్తిలోకి వస్తూ ఉండగా ఆ యజ్ఞం కుండంలోంచి ఒక దివ్య పురుషుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన నూతన అగ్నిదేవుడి తేజో వైభవాన్ని గమనించిన దేవతా వృందం ఆయనకు బ్రహ్మదండము అనే పేరు పెట్టింది. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే యజ్ఞం, బ్రహ్మ అంటే జ్ఞానం. వేదమయమైనటువంటి జ్ఞానమయమైన యజ్ఞంలో నుంచి పుట్టినటువంటి దివ్యశక్తి స్వరూపుడు గనుక ఆయనకు బ్రహ్మదండం అనే పేరు వచ్చింది. ఎప్పుడైతే దేవతలు తనకు బ్రహ్మదండం అని పేరు పెట్టారో అప్పుడు ఆ అగ్నిదేవుడు మరింత పెరిగి తన చేతుల్లో కత్తి, డాలు, ధనస్సు మొదలైన దివ్యాయుధాలను ధరించి దర్శనమిచ్చాడు. అది చూసిన విష్ణుదేవుడు తన రూపాన్ని పెంచుకొని అనేక చేతులు తెచ్చుకొని వాటితో గద, నాగలి, చక్రము, బాణము, డాలు, గొడ్డలి, శూలము, వజ్రము, ఖడ్గము, శక్తి, ధనస్సు, రోకలి అనే ఆయుధాలను ధరించాడు.
నారాయణ మిత్రుడైన నరమహర్షి నాగలి రోకలి ధరించాడు. దేవేంద్రుడు వజ్రాయుధం ధరించాడు. రుద్రదేవుడు శూలము పినాకమనే ధనస్సు ధరించాడు. మృత్యుదేవత దండాన్ని, వరుణుడు పాశాన్ని, కాలదేవుడు శక్తి ఆయుధాన్ని, త్వష్ట ప్రజాపతి గొడ్డలిని, కుబేరుడు గండగొడ్డలిని ధరించాడు. వీళ్ళంతా ఫలితాలు వచ్చాయి వాళ్లకు. ఇతర దేవతలు కూడా అనేక నూతన ఆయుధాలను ధరించారు. అక్కడ పుట్టుకొచ్చాయి ఆ యజ్ఞం. ఇక దేవశిల్పులైనటువంటి విశ్వకర్మ మరియు త్వష్ట అనేవారు చాలా ఆయుధాలను ధరించారు. అప్పుడు విష్ణుదేవుడు సూర్యుడికి, రుద్రుడికి, ఇంద్రుడికి అగ్నిమాయులైనటువంటి రథాలను సృష్టి చేసి ఇచ్చాడు. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ రకరకాలైన విమానాలను, అనగా నివసించే భవనాలను, ఆకాశంలో విహరించే విమానాలను కూడా తయారు చేసి ఇచ్చారు. విష్ణుదేవుడు పుష్కరవనము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి తన శరీరం నుంచి కొంత భాగాన్ని విడదీసి దానిలో నుంచి దేవతా సైన్యాన్ని నిర్మించుకోమని దేవతలకు ఇచ్చాడు. దేవతల పక్షాన దేవశిల్పి అయినటువంటి త్వష్ట ఆ శక్తినంతా స్వీకరించి దేవతా సైన్యాన్ని నిర్మించి కూడా ఇచ్చాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ దేవతలు, దేవతా సైన్యాలు ఎక్కడ ఉండాలా అని ఆలోచించి తన నోటితో ద్యోహ ద్యోహ అని పలికాడు. ఆ శబ్దంలో నుంచి ద్యులోకం అనబడేటువంటి స్వర్గలోకం ఉద్భవించింది. దానిలోనే దేవతలు, వారి సేనలు, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు కూడా నివసించి సంచరించారు. దేవేంద్రుడు ద్యులోకాన్ని తన రాజ్యంగా చేసుకొని అక్కడి నుంచి తన శత్రువులైన దానవులను సంహరించడం ప్రారంభించాడు. ఇక బ్రహ్మదేవుడు ఉన్నట్టుండి అంతర్ధానమైపోయి బ్రహ్మదండం అనబడేటువంటి అగ్నిదేవుడిలో నుంచి ఐంద్రాస్త్రములు, ఆగ్నేయాస్త్రములు, వాయువ్యాస్త్రములు, రౌద్రాస్త్రములు అనే పేర్లతో 4 రకాల ఆయుధాల గుంపులను సృష్టి చేసి దేవతలకు ఇచ్చాడు. ఇక దైత్య దానవ రాక్షస జాతుల్లో జీవించి ఉన్నవారు కూడా దేవతలు చేసినట్లుగానే తపస్సు యజ్ఞాలు చేసి దేవతల్లాగానే తాము కూడా ఆయుధాలను సంపాదించి కొంత సైన్యం కూడా సంపాదించి మహావీరులుగానే ఉన్నారు. కానీ వాళ్ళు తమ కామాది వికారాలను జయించలేకపోవడం వల్ల అధర్మ మార్గంలోకి వెళ్ళిపోయి దేవతల నుంచి విడిపోయి తమ రథాల మీద మందర పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ విడిగా జీవించసాగారు. అక్కడ వాళ్ళు తమ సొంత పద్ధతితో తమ తపస్సు కొనసాగించుకున్నారు. కానీ శ్రీ మహావిష్ణువు అనేకసార్లు స్వయంగా పూనుకొని ఆ రాక్షస సంఘాలను, వాళ్ళ చతురంగ సేనను సంహరించాడు. జనమేజయ, ఈ విధంగా సత్వగుణం గల దేవతల తపోబలం విష్ణుమూర్తి యొక్క అండతో జయోన్ముఖం కాగా ఇక తమోగుణ ప్రధానుడైన రాక్షసుల తపస్సు వారికి అనేక సార్లు పరాజయాలను, వినాశాలను తెచ్చిపెట్టింది కదా. కనుక తపస్సు చేశామంటే చాలదు. నారాయణ నారాయణ హరే కృష్ణ.